స్తోత్రం నాయన పరిశుద్ధుడ యేసయ్యాని స్తోత్రం కొంచెం మాటలు చెప్పకుండా సహాయం చేయండి. మీ అందరి వందనాలు దేవుని స్తోత్రం. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, దానియేలు అని భక్తుడు ఉన్నాడు. దానియేలు అంటే దేవుడికి ఎంతో నమ్మకస్తుడు. దానియేలు అంటే ఎంతో గొప్ప భక్తిపరుడు అన్నమాట. రోజుకు మరి ప్రార్థన చేస్తాడు. దేవుడు దానియేలుని దర్శించాడనమాట. దానియేలుని నా ప్రియుడు అన్నాడనమాట, బహు ప్రియుడు అన్నాడనమాట. అలాంటి గొప్ప భక్తుడు దానియేలు. అలాంటి భక్తుల్ని ఒకసారి ఆ బబులోను దేశానికి బానిసగా వెళ్ళినప్పుడు, కొన్ని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తూ ఉండగా కొందరు ఏం చేశారంటే, దానియేలంటే గిట్టినోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు పని చేస్తుంటే ఎవరికైనా గిట్టినోళ్ళు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు కదా. దానియేలు అంటే గిట్టకుండా దానియేలు ఏదో చేయాలి అన్నట్టుగా వాళ్ళు అనుకుని దానియేలుని ప్రార్థన చేసేవాడని తెలుసుకుని దానియేలుని ప్రార్థన మానిపియాలట్టయినా అని చెప్పి రాజు దగ్గరకు వచ్చారన్నమాట. రాజు దగ్గర వచ్చారు కపటంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజు దగ్గర వచ్చి, రాజా ఓ పని చేయ, ఈ నెల అంతా, ఈరోజంతా నీకే మొక్కాలి, మిమ్మల్ని ఆరాధించాలి. ఏ దేవుడికి ఏ దేవతకి ఆరాధన చేయకూడదు, ఎవరికి మొక్కకూడదు అని అట్లాంటిది పుట్టించారన్నమాట. అలా చేయాలని పుట్టించారన్నమాట. పుష్టిస్తే ఇలా చేద్దామని రాజుకి చెప్పి, రాజు ఈ మాటలు చెప్పేసి ఇట్లా రాజు సంతకం తీసుకుని ఇట్లాగా అన్నారన్నమాట. మీకు మొక్కని వాళ్ళకే, మీకు మొక్కకుండా ఏరే ఎవరికన్నా మొక్కునే వాళ్ళకే ఆన్లైన్ తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయాలి అని చెప్పేసి రాజుని రాయించేసి రాజు ముద్ర చేపించి ఇట్లాగా కుట్ర పని ఇట్లా చేపించారన్నమాట. అప్పుడు ఎవరంటే అప్పుడు దానియేలు అన్నాడు. దానియేలు అంటే రాజుకి ఎంతో ఇష్టం. ఎందుకంటే దానియేలు ఎంతో గొప్ప భక్తిపరుడు, ఎంతో గొప్ప భక్తిపరుడు అన్నమాట. మంచివాడైతే దానియేలుని వీళ్ళు కుట్రపండి సింహాల బోన్లో వేపేయాలని ఇట్లా చేశారన్నమాట. చేసేటప్పటికి ఇక రాజు సంతకం అయిపోయింది కదా, ఇంకేం చేస్తాడు, దానియేలుని ఎలా రక్షించాలా అని రాజు చూస్తాడనమాట. అయ్యేప్పటికి వీళ్ళు తీసేసుకుని అప్పుడు ఇట్లా ఉంటున్నాడంటే దానియేలు యథాప్రకారం ఇంటికెళ్ళి ఎరుసలేము కిటికీలు తెరిచి యథాప్రకారం ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. ఈ ప్రార్థన చేతం వీళ్ళు చూసి రాజు చెప్పారు, ఈ మాట లెక్క చేస్తలేదు రాజా, నువ్వు చెప్పు మాట అని చెప్తే ఎవరంటే ఎవరో వాళ్ళు అలా అంటే అప్పుడు ఇలా అని ముందు చెప్పలే, తర్వాత చెప్పారన్నమాట. తీసుకురాండి అన్నాడు. అప్పుడు చెప్పాడు. దానియేలు మంచి వ్యక్తి అనేది రాజుకు తెలుసు.
సర్లే ఇక్కడ మరి వీళ్ళు మాటలేని ముద్ర వేసేసాడు కదా, ఇంకేం చేస్తాడని ఇక దానియాలను తీసుకొచ్చి ఆ సింహాల బోన్లో వేసేసారు అనమాట. సింహాన్ని బోన్లో వేసారు. సింహాల బోన్లో వేస్తే సింహాలు ఎంతో ఆకలితో ఉన్నాయి. అయ్యం అప్పటికే ఎంతో ఆకలితో ఉన్నాయి అన్నమాట. ఆకలితో ఉండేటప్పటికి ఈ దానియాలను వేసారు సింహం బోన్లో. వేసేటప్పటికి ఆకలితో ఉన్న సింహాలు ఎట్లా ఉంటాయి, మనిషి కాపాడితే ఆ మనిషి పొడుం చేసి తినేస్తాయి. అట్లాంటి ఆకలితో ఉన్న సింహాలు అయినా కానీ దానియాలు వెళ్ళంగానే మౌనంగా పడుకున్నాయి అంట. మౌనంగా పడుకున్నాయి అంట. దానియాలు అక్కడ అటు మధ్య కూర్చున్నాడు. అవి మౌనంగా పడుకున్నాయి అంట. బైబిల్ తెలియబడుతుంది, సింహాలే ఉపవాసం ఉన్నాయంట. ఉపవాసం ఉన్నాయంట. సింహాలు ఉపవాసం ఉన్నాయి దానియాలు గురించి మౌనంగా. అప్పుడు దానియాలు ప్రార్థన ఆలోచించి దేవుడు ఈ రాజు ఏం చేయడు కదా, రాజుకి ఇక నిద్రపడతలా. నిద్ర పట్టకుండా ఈ రాజు ఇంటికెళ్ళి భోజనం కాడ చేయలే. భోజనం కాడ చేయకుండా నాట్యాలు అవి వేపించుకుంటారు కదా, అవి కాడ చేయలే. అన్నీ ఆపేసి దానియేలు గురించే ఆలోచిస్తాడు అనమాట. ఆలోచిస్తుంటే అప్పుడు ఎప్పుడు తెల్లారుద్దా అని చూశాడు రాజు. చూసి తెల్లారగానే వెళ్ళి దానియేలు సింహం బోన్ దగ్గరికి వెళ్ళి జీవం గల దేవుడు కుమారుడా, నీ దేవుడు రక్షించగలిగానా అని అంటాడనమాట. అంటే అప్పుడు దానియేలు రాజా చిరకాలం జీవించును గాక అని అంటాడు. రాజుని ఆశీర్వదిస్తాడనమాట. మనము దేవుడి బిడ్డలైన వాళ్ళం ఒకరిని ఆశీర్వదించాలి. ఆశీర్వదించే బిడ్డలుగా ఉండాలి మనం. అంతేగాని శాపాలు పెట్టి బిడ్డలుగా ఉండకూడదు మనం. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే శాపాలు పెట్టి బిడ్డలాగా ఉంటున్నారు అన్నమాట. ఆశీర్వాదం ఇచ్చే బిడ్డలుగా ఉంటలా. ఆశీర్వాదం వచ్చిన వారు రాతలా. ఆ చర్చిలో ఉన్నప్పుడే కొంతసేపే ఎలా ఉంటున్నారో ఊపిరి బిగపట్టుకుని ఉంటున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళినాక చూడాలి వాళ్ళ పద్ధతి ఎలా జీవించుకుంటున్నారంటే అసలు అన్నిలే మెరుగనిపిస్తారు. అలా జీవించుకుంటారన్నమాట. అట్లాంటి వాళ్ళ మాలని యేసయ్య నామం కాడ అవమానం పడుతుందన్నమాట. దేవుడి స్తోత్రం. అలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అలాంటి వాళ్ళు తయారయ్యారు. అలాంటి వాళ్ళు తయారయ్యి దేవుడి నామానికి అవమానం తెస్తున్నారన్నమాట. అవమానం తెచ్చే బిడ్డలుగా మనం వండకూడదు. దేవుని గణపరిచే బిడ్డలుగా, దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. అంతేకాని ఈ లోకంలో తండ్రికి బిడ్డ ఉన్నాడనుకో, తండ్రికి మంచి పేరు తేవాలి. కానీ మంచి చెడ్డ పేరు తెచ్చే బిడ్డ అంటే తండ్రికి ఎంత బాధపడతాడో అట్లాగే మన ఈ పరమ తండ్రి యేసయ్య మనల్ని చూసి అట్లా బాధపడతాడనమాట. అట్లా బాధపెట్టకూడదు మన తండ్రి. మన తండ్రి యేసయ్య మన కొరకు రక్తాన్ని సిందించాడు, ఎన్నో త్యాగాలు చేశాడు అన్నమాట. దేవుని గణపరుచుకుంటూ దేవుళ్ళో మనం నమ్మకస్తుగా దేవుడు మీ క్రీస్తు బిడ్డగా మనం ఉండాలి. మనం చూస్తే ఇతన దేవుడిని నమ్ముకున్న బిడ్డ, యేసుప్రభువుని నమ్ముకున్న బిడ్డ అనాలన్నమాట. అట్లా ఉండాలి మనం. అట్లా ఉండాలి. జీవితం కలిగి మనం ఉండాలి. అట్లాంటి జీవితం కలిగి మనం ఉన్నామనుకో యేసయ్య సంతోషిస్తాడనమాట. అలాగా ఈ సింహాలు దానియాలు ఎదట మౌనంగా ఉన్నాయంట. మౌనంగా ఉండి
ఉంటే అప్పుడు రాజు అడిగితే నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, నేను నిర్దోషగా ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను కాపాడాడు అని చెబుతాడనమాట. అని చెబితే అప్పుడు న్యాయమంతా పరిశీలించి చూస్తే ఈ దానియేలు కుట్రపడి సింహాల బోన్లో ఏంచాలని చూశారు. చూడు, వాళ్ళు నిజాలు తెలిసి అప్పుడు వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ సింహాల బోన్లో వేసారంట. సింహాల బోన్లో వేస్తే అప్పుడు వీళ్ళు అడుగు భాగానికి ఎలకెత్తమై ఎగిరి వాళ్ళని పొడుగు చేసుకుని తినేసి అంట అని బైబిల్లో ఉంది. అంత ఆకలితో ఉన్న సింహాలు దానియేలు ముందు మౌనంగా ఉన్నాయన్నమాట. ఉన్నాయంటే ఎంత ఎవరు గొప్పతనం, దేవుడు గొప్పతనం. దేవుడు మౌనంగా ఉండేదట్టి చేశాడనమాట. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. మన దేవుడు అందు ఉన్నామనుకో మనకి విరోధులు ఎవరు ఉండరు, వండకుండా చేస్తాడు దేవుడు. మనకి శత్రువులు ఉండరు. మన విరోధుల పక్షాన ఆయన యుద్ధం చేస్తాడనమాట. ఆయన యుద్ధం చేసే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కనపరచాలి, మహింపరుచుకుంటూ ఆయనలో ఆయన్ని కనపరుచుకుంటూ ముందుకు సాగే జీవితం మనకి దేవుడు అనుగ్రహించాలని దేవుడు పేరుతో కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం దేవుని దీవించిన గాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. యెషయా నీ స్తోత్రము నాయన, ఇప్పటి వరకు నేను మీ బిడ్డగానైనా ఆత్మీయంగా బలపరిచి కాపాడు మదివా. నీ స్తోత్రం, మీ మాటలు చెబుతా కడ అల్పుని బలహీన తండ్రి నిమ్మటి మీరు మాట్లాడిన మదివా. నీ స్తోత్రం నాయన తండ్రి, నన్ను ఇచ్చి నిరంతరం మిమ్మల్ని కనపరిచే బిడ్డగా నన్ను దీవించి ఆస్వాదించి నన్ను మీరు ఆత్మీయంగా బలపరిచి కాపాడు సహాయం చేయమని ఏ స్నామలో ప్రార్థన చేశాడు పెట్టుకున్నాం. పరమ తండ్రి ఆమెన్. సహాయం చేస్తున్నది ఇంకెలా స్తోత్రాలు తెలుసుకో. పరమ తండ్రి ఆమెన్. తండ్రి అనే హృదయాన్ని ప్రేమ కుమార్ నేను ఇసుకిజ కృపా పరిశుద్ధాత్మ విశ్వాసం ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.